మనకు తెలియని మన ప్రపంచ వింతలు, అబ్బురపరిచే విశేషాలు, అంతు తెలియని రహస్యాలు, మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మేం చెప్పబోయే సమాధానాలు. స్పెషల్ సిరీస్ త్వరలో. ఫిదా చిత్రం షూటింగ్ సమయంలో సాయి పల్లవిపై మనసు పడిన వరుణ్ ఆమెను ప్రపోజ్ చేశాడట. దీనిపై తీవ్రంగా స్పందించిన సాయి పల్లవి కాలి చెప్పు తీసి చూపించిందట. దీంతో హీరో వరుణ్ తీవ్రంగా హట్ అయ్యాడట. వరుణ్ లాంటి అబ్బాయిలు ఈ రోజుల్లో ఉంటారా అని భానుమతి ఉరఫ్ సాయి పల్లవి తెలిపింది. ఈ సినిమా చూసిన తర్వాత అలాంటి అబ్బాయి ఉంటాడా అని ఆలోచించానని చెప్పింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్ర ప్రమోషన్ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ వరుణ్ లాంటి అబ్బాయి ఉంటే మాత్రం ఏ అమ్మాయి కూడా రిజెక్ట్ చేయదన్నారు. ఒకవేళ రిజెక్ట్ చేసినా చెప్పు మాత్రం చూపించదని చెప్పింది. తనకు ఎవరైనా ప్రపోజ్ చేస్తే తాను చెప్పు చూపించనని చెప్పింది. ఆ తర్వాత హీరో వరుణ్ మాట్లాడుతూ ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేస్తే చెప్పు చూపించిందని, దానికి తాను చాలా హట్ అయ్యానని చెప్పాడు. దీంతో సాయి పల్లవి అయ్యో అప్పుడు అలా అనలేదు అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. దీంతో వరుణ్ తేజ్ కాసేపు సాయి పల్లవిని ఆట పట్టించాడు. దీంతో దిల్ రాజు కల్పించుకొని అయినా సాయి పల్లవి అలా ఎవరైనా అబ్బాయికి చెప్పు చూపించడం తప్పు అనడంతో అయ్యో నేను చూపించలేదు సార్, భానుమతి క్యారెక్టర్ చూపించింది, అయినా ట్రైన్ లో అవన్నీ విన్న తర్వాత ఏ అమ్మాయి అయినా అలాగే చెబుతుంది అని చెప్పింది. ఆమెకు దర్శకుడు శేఖర్ కమ్ముల అండగా నిలిచారు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.